హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. రంగదాసుడు తర్వాత జన్మలో తొండమానుడులా ఎలా జన్మించాడు? తొండమానుడు అతని తండ్రిని ఎలా చేరుకున్నాడు? వెంకటేశ్వర స్వామి వారి పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తి జన్మ వృత్తాంతాన్ని గురించి మనకు తెలియాలంటే ముందుగా మనకి సుధర్ముడు గురించి తెలుసుకోవాలి. ఒకనాడు సుధర్ముడు అనే మహారాజు వెంకటాచలానికి వేటకు వెళ్తారు. ఆయన వేటాడుతూ బాగా అలసిపోతారు. నీరసించిపోవడంతో బాగా దాహం వేస్తుంది. నీటి కోసం వెతుకుతూ పుణ్యజలం ప్రవహించే కపిలతీర్థం దగ్గరికి వెళ్తాడు. అక్కడ కపిలతీర్థంలో ఒక సుందరమైన నాగకన్య స్నానం ఆచరిస్తూ ఉంటుంది. దాహం తీర్చుకోవడానికి నీటిలోకి దిగిన ఆ రాజు నాగకన్య వైపు చూస్తాడు. ఆమె అందచందాలను చూసి మోహించిన రాజు ఆమెపై తన అభిలాషను వ్యక్తం చేసి పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు ఆమె, నేను ఒక నాగకన్యను, నాగలోకంలో ధనుంజయుడు అనే గొప్ప రాజు యొక్క కుమార్తెను. ఆయనకి నా పెళ్లి పరంగా ఒక కోరిక ఉంది. అదేంటంటే గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇచ్చి నా వివాహం జరిపించాలని. నేను ఆయన మాటను జవదాటను అని అంటుంది. వెంటనే దానికి సుధర్మ మహారాజు సంతోషించి, ఓ సుందర నాగకన్య, బహుశా ఇవాళ మన కలయిక నిర్ణయించబడి ఉందేమో. చంద్రవంశపు క్షత్రియుడిని నేను, నారాయణ వరాన్ని పరిపాలించే రాజుని, క్షత్రియుడిని కాబట్టి నువ్వు నన్ను నిశ్చింతగా వివాహం ఆడవచ్చు అని అంటాడు. మనసులో తాను కూడా ఇష్టమే ఉన్నా ఆ నాగకన్య, ఓ రాజా, నీ వల్ల నాకు పుట్టబోయే పుత్రుణ్ణి రాజు చేస్తానని నాకు ముందుగా మాటివ్వు అని అడుగుతుంది. అందుకు రాజు సమాధానం ఇస్తూ, కాకపోతే నాకు ఒక ఆకాశరాజు అన్న కుమారుడు ఇప్పటికే ఉన్నాడు, కాబట్టి రాజ్యాన్ని సమానంగా పంచి నీకు పుట్టబోయే బిడ్డని కూడా రాజుని చేస్తానని అంటాడు. నాగకన్య అందుకు సంతోషించి ఆయన్ని భర్తగా అంగీకరిస్తుంది. రాజు తన చేతికున్న రత్నాల ఉంగరాన్ని తీసి ఆమెకి తొడిగి వివాహం చేసుకుంటాడు. అలా వారు కొంతకాలం దట్టమైన అరణ్య ప్రాంతమైన కపిలతీర్థం దగ్గర ఉన్న దొండతీగల పొదల్లో ఆనందంగా విహరిస్తారు. ఆ దొండతీగలు వాళ్ళ కాళ్ళకి చుట్టుకొని తెగిపోయేవి. అలా కొంతకాలం గడిచాక తిరిగి ఆమె తన పుట్టినిళ్ళన్న నాగలోకానికి వెళ్ళిపోతూ తనకు పుట్టబోయే పుత్రుడిని విద్యావంతుణ్ణి చేసి మీ దగ్గరికి పంపిస్తాను రాజా అని చెప్పి వెళ్ళిపోతుంది. రాజు ఇచ్చిన రత్నాల ఉంగరాన్ని తనతో పాటు తీసుకువెళ్తుంది నాగకన్య. నాగకన్య తండ్రి ధనుంజయుడికి జరిగిన విషయం చెప్పగా సుధర్ముడి గురించి ముందే తెలియడంతో ఆయన కూడా వివాహాన్ని అంగీకరించి సంతోషిస్తాడు. కొన్నాళ్లకు ఆమె గర్భం ధరించి ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అతన్ని పెద్ద చేసి సమస్త విద్యలను నేర్పిస్తుంది. ఒకనాడు కుమారునితో, నాయన, నువ్వు ఇప్పుడు భూలోకానికి వెళ్ళాలి. ఇదిగో ఈ రాజముద్రిక, ఇది మీ తండ్రి నాకు ఇచ్చింది. నువ్వు కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడున్న దొండతీగలను తెంపి నడుముకు చుట్టుకొని మీ తండ్రి దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఆయనకి నువ్వు ఎవరో తెలుస్తుంది అని చెప్తుంది. సరే అని కుమారుడు తన తల్లి చెప్పినట్టుగానే దొండతీగలను నడుముకు చుట్టుకొని సుధర్మ మహారాజు దగ్గరికి వెళ్తాడు. తల్లి ఇచ్చిన ఉంగరాన్ని రాజుకు చూపిస్తాడు. సుధర్మ మహారాజు ఆ ఉంగరాన్ని, నడుముకు చుట్టుకున్న దొండతీగలను చూసి ఆ వచ్చింది తన కుమారుడే అని గ్రహించడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నాయన అని ప్రేమగా హక్కున చేర్చుకుంటాడు. దొండతీగల్ని చుట్టుకొని వచ్చాడు కాబట్టి అతనికి తొండమానుడు అని పేరు పెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాన్ని 2 సమాన భాగాలుగా చేసి నారాయణవనం అనే భాగాన్ని పెద్ద కొడుకైన ఆకాశరాజుకి ఇస్తాడు. ఆకాశరాజు ఎవరో కాదు, పద్మావతి అమ్మవారి తండ్రి. మరో భాగాన్ని తొండమానుడికి ఇచ్చి ఆ రాజ్యానికి తొండమనాడు అని నామకరణం చేస్తాడు. అలా తొండమనాడు రాజ్యాన్ని ఎంతో శ్రద్ధగా పరిపాలిస్తుండేవాడు. అతను వ్యవసాయం కోసం అప్పట్లో ఒక చెరువును త్రవ్వించాడు. ఆ చెరువు ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో ఉంది. అలానే అతని కోటలో నిర్మించిన వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇప్పటికీ నిలిచి ఉంది. కానీ ఆ కోట మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ అపురూపమైన వెంకటేశ్వర స్వామివారి ఆలయం కాళహస్తి వెళ్లే దారిలో తొండమనాడు అనే ఊర్లో ఉంది. ఆ తొండమాన్ చక్రవర్తికి ఇంకా తన పూర్వజన్మ రహస్యం తెలీదు. పూర్వజన్మలో తాను రంగదాసుడని, స్వామివారికి పుష్పాలు సమర్పించేవాడని, ఈ జన్మలో ఆయన శ్రీనివాసుడికి తిరుమలలో ఆలయం కట్టించాలన్న విషయం ఇంకా తెలియలేదు. అసలు ఈ రంగదాసుడు ఎవరో మీకు తెలియాలంటే మా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫుల్ వీడియో చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ subscribe our channel.